వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మాధురి ఆత్మహత్యా యత్నం చేశారని ప్రకటించడం సంచలనంగా మారింది. టెక్కల నుంచి పలాసకు వెళ్తుండగా ఆగి ఉన్న కారుని మాధురి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దివ్యల మాధురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను పలాస ఆసుపత్రికి తరలించారు. తాను కావాలనే అలా చేశానని మాధురి చెబుతున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదన్నారామ. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక యాక్సిడెంట్ చేసుకుని చనిపోదామనుకున్నానని డాక్టర్లతో చెప్పారు. తనకు వైద్యం అందించవద్దని డాక్టర్లను కోరారు. పలాస మండలం లక్ష్మీపూర్ టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. దువ్వాడ శ్రీనివాస్ తో మాధురికి సంబంధం ఉందంటూ దువ్వాడ వాణి ఆరోపించారు. తన భర్త తనకు కాకుండా మాధురి చేస్తోందని ఆరోపణలు చేశారు. కుటుంబంలో చిచ్చు పెట్టిందని 2 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు వాణి ధర్నా చేస్తున్నారు. వాణి తన కూతురుతో కలిసి దువ్వాడ ఇంటికి వెళ్లడంతో అక్కడ మొన్న గొడవ జరిగింది. ఇక ఇలాంటి పరిణామాల మధ్య మాధురి ఇప్పుడు ఆత్మహత్యా యత్నం చేసుకోవటం ఆ ఘటన మాత్రం కలకలం రేపుతోంది. దువ్వాడ వ్యవహారంలో మాధురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో మాధురి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. యాక్సిడెంట్ లో గాయపడి ఆసుపత్రిలో చేరటం, అక్కడ వైద్యానికి నిరాకరించడం జరిగింది. 3 days నుంచి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎదుర్కొంటున్నాను, భరిస్తున్నాను. స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి ఫేస్ చేస్తున్నాను. నేను కౌంటర్స్ ఇస్తూ వచ్చాను. కానీ నేను పిల్లల మీద చాలా బ్యాడ్ కామెంట్స్ వల్గర్గా మాట్లాడారు. దువ్వాడ వాణి పాప మార్నింగ్ పిల్లల దగ్గరికి వెళ్దామని బయలుదేరినప్పుడు పిల్లలు కాల్ చేశారు. అమ్మా ఎందుకమ్మా ఆంటీ అలా మాట్లాడుతున్నారు, అందరూ మాకు అడుగుతున్నారు, మా నాన్న కాదా మాకు అతను ఫాదరు, ఎందుకమ్మా DNA టెస్ట్లు చేయమని అడుగుతున్నారని పిల్లలు 3 అడిగారండి. ఇంకా మరి తట్టుకోలేక హైవే మీదకి చాలా స్పీడ్గా వచ్చాను. శ్రీకాకుళం ముందు వెళ్దాం అనుకున్నాను. పిల్లలు ఎప్పుడైతే ఫోన్ చేసి ఇలా అడిగారో కార్ టర్న్ చేసుకొని హైవే వైపు వచ్చాను. మరి ఎక్కడి వరకు వచ్చానో ఏడ్చుకుంటే ఏంటో తెలియదు. ఎక్కడైనా లారీ గుద్దుదాం అనుకున్నాను. లారీకి గుద్దుదాం అనుకొని ఏదో కారుకి గుద్దినట్టు ఉన్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరు అడ్మిట్ చేశారు, అసలు కారులోంచి ఎవరు తీశారో నాకేం తెలియదు ఏం జరిగిందో. నేను టెక్కల నుంచి బయలుదేరి ఇచ్చాపురం వెళ్తూ ఉండగా ఇలాగా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ కారణం ఏంటంటే దువ్వాడ వాణి గారు ఎలిగేషన్ చేశారు నా పిల్లల మీద. అందుకే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఇలా జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. ఆమెకైతే ఇంజురీస్ అయితే పెద్దగా ఎక్కడ ఎటువంటి ఇంజురీ లేదు. ఒక హెడ్ లెఫ్ట్ వైపున చిన్న వాపు గాయం ఉంది. అది కూడా డాక్టర్ గారిని అడగడం జరిగింది. దానివల్ల ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పడం జరిగింది. అయినా కూడా మెరుగైన వైద్య నిమిత్తము విశాఖపట్నం KGHకి రిఫర్ చేస్తానని డాక్టర్ గారు తెలియపరిచారండి. దీని మీద తదుపరి విచారణ ఉంటుందండి. ఈమె యాక్సిడెంట్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఎవరికైనా ఏదైతే ప్రమాదం జరిగితే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి కూడా ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుందండి. ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామండి, ఎవరిది తప్పు ఎవరిది ఉంటుంది. దీనివల్ల ఇంకేం లేదు. ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఇంజురీ అయ్యిందో వర్షా వెహికల్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నామండి. ఆ రికార్డ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా చెప్తే దాని మీద కేసు రిజిస్టర్